ఉప ముఖ్యమంత్రి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం పిఠాపురంలో మల్లం అనే గ్రామంలో కొంతమందిని బహిష్కరించినట్లు వార్తలు వచ్చాయి. ఇది వాస్తవమా? వాస్తవం అయితే ఎందుకు అలా బహిష్కరించాల్సి వచ్చింది? దానిపైన ఆర్డీఓ గారు, పోలీసులు ఏం చర్యలు తీసుకుంటున్నారు? దీని మీద అంటే విషయం ఇంకా పెద్దదై దీనికి రాజకీయ రంగు పులుముకోకముందే ఒక నిర్ణయం తీసుకోవాలని స్థానికులు అయితే కోరుకుంటున్నారు. దీనిని ఎవరు అడ్రస్ చేస్తారు అంటే ఎవరు అడ్రస్ చేయరు. ఇది సెన్సిటివ్ ఇష్యూ కదా, దీని గురించి మాట్లాడితే మనకెందుకులే అనే ఒక ప్రమాదం ఉంటుంది. కానీ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒక గుర్తింపు అంటే ఇప్పుడు ప్రముఖంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ సీఎం గారి తాలూకా అని నేమ్ ప్లేట్లు పెట్టుకొని తిరుగుతున్న సందర్భంలో ఇకపై ఈ నియోజకవర్గం రూపురేఖలు మారిపోతున్నాయని ఎన్నికలకు ముందు నుంచి ప్రచారం జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే అక్కడ జరిగే ప్రతి చిన్న ఇష్యూని హైలైట్ చేయాలని కొంతమంది ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా కొంతమంది ఇలాంటి విషయాలు అంటే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు రిపోర్ట్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ట్రై చేస్తారు ఎవరైనా. కానీ మన ఏదైతే ముందు నుంచి ఇచ్చామో ఎలివేషన్, ఆ ఎలివేషన్ తగినట్లుగా పనులు లేవనుకోండి, ఎంత వేగంగా ప్రజలు మనల్ని ఆదరించారో అంతే వేగంగా అనాదరిస్తారు, అంటే తిరస్కరిస్తారు. ఈ విషయం తెలుసు కాబట్టి దీని మీద వెంటనే స్పందిస్తారు అని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇది ఆర్డీఓ స్థాయిలోనే ఎంక్వైరీ వరకు సాగినట్టు తెలుస్తోంది. ఇంకా వాస్తవాలు ఏంటి, అక్కడ నిజంగానే ఫలానా వారిని బహిష్కరించారా అనేది మిగిలిన వాళ్ళు కూడా పట్టించుకోవాలి. పట్టించుకునే దశగా కొన్ని ఛానళ్ళు అయినా అంటే వాళ్ళు పొలిటికల్ ఏమంటారు గెయిన్ కోసం అయినా కొన్ని ఇష్యూలను చూపిస్తారు కాబట్టి వాటి కోసం జనం చూస్తూ ఉంటారు. ఏంటి మా ఇష్యూని పట్టించుకుంటున్నారా లేదా, కేవలం అవతల వారి ఇష్యూని మాత్రమే చూస్తున్నారా? మాకు డిప్యూటీ సీఎంఏ ఉన్నాడు కదా అనే వాళ్ళకి సత్వర న్యాయం జరగాలని కోరుకుంటారు ఎవరైనా. చూద్దాం ఏమేమి చర్యలు తీసుకుపోతున్నారు మల్లం గ్రామంలో. బాయ్.